11, 12, 13 అలాగే 16 వచనాన్ని కూడా చదువుకుంటాం. మరియు పరలోకము తెరవబడినట్టు చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అలాగే 16 వచనాన్ని కూడా చదువుకుంటాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అలాగే మరొక వచనాన్ని కూడా చదువుకుంటాం. అక్కడే 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10వ వచనం చదువుదాం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరుడితోనూ సహదాసుడను, దేవునికి నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అన్ని నాముల కంటే హెచ్చైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు. లోకంలో తండ్రి మేము పాపులము, అపరాధులము, ఏ భాగంలో ఏ మంచి లేని వారము, అరికాలు మొదలు తల వరకు కొంచెమైనను స్వస్థత లేని మమ్ములను మీరెంతగానో ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు నీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తు యొక్క వారిని ఈ లోకానికి పంపించారు. తను కలువరిశిలో చేసిన గొప్ప బలియాగము ద్వారా కాచిన రక్తధారల చేత మమ్మల్ని కడిగి నీ పెద్దడిగా మీ సొత్తుగా చేసుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు. గడిచిన దినాలు మాసాలన్నీ కూడా కాపాడారు. మీరు ఇచ్చిన యొక్క ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించదురని మీ లేఖనాలు తెలియజేసిన రీతిగా మమ్మల్ని కూడా సజీవులుగా నేటి వరకును కూడా కాపాడి, ఇలాగ తండ్రి నీ బల్ల చుట్టూ చేరి నీ ప్రజలమైన మేము నీ యొక్క ఉన్నతమైన నామాన్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. ఇలాగ పాటలో మీరు ఎంతో సహాయం చేశారు, మీ నామాన్ని మహింపరచుకుంటూ వచ్చారు. అందుకని నిన్ను స్తుతిస్తున్నావు తండ్రి. అలాగే చదవబడిన లేఖనాలను కూడా మా కొరకై దీవించము. చేరువచ్చిన మా అందరితోనూ మీరే మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించము. నిలబడే మీ దాసుడను, అల్పుడను, బలహీనను, నిమిత్త మాత్రుడను, చేతకాని వాడను, అద్దుబాట్లు కలిగిన వాడను మరోసారి నీకు అమూల్యమైన ప్రశస్తమైన అంత ప్రోషణకు తెచ్చుకుంటుండగా కడుగుము, నన్ను శుద్ధి చేయము, ప్రతిష్ఠించుము, మీ ఆత్మతో నింపుము, అభిషేకించుము. అవసరమైన మీ మాటలు లేఖన భాగములు మాకు దయచేయండి. మరి ఈ సమయాన్ని దీవించమని మరోసారి సాతాన కార్యాలను యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో బంధిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మన ప్రభుని ఆరాధించక పూర్వము దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి భాగాల్లో నుంచి కొన్ని సంగతులు మనము మరి కొన్ని సంగతులు మనం విని అలాగే మన ప్రభువుని మనము ఆరాధన చేస్తాము. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో మరి దేవునికి కొన్ని నామములు పెట్టబడతా వచ్చాయి. ఎన్నో ఉన్నాయి నామములు, అందులో కొన్ని. కాబట్టి దేవునికి ఎన్ని పేర్లు అంటే ఎన్నో ఉన్నాయి, అవును కదా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే తేటగా ఆయన గురించి ఎన్నో నామములు. ప్రార్థన ఆలకించువాడా, అదొక నామం కదా. ఇట్లాగ ఆలోచన చేస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి. ఒకటి కాదు, మనం కానీ బాగా ఆలోచన చేస్తే ఎన్నో పేర్లు మన ప్రభుకి కలిగి ఉంటా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఇక్కడ తేటగా అంటే ప్రత్యక్షంగా ఉన్నాయి,
పరోక్షంగా కూడా ఆయనకి నామములు ఉంటా ఉన్నాయి. కానీ ఇక్కడ మనము ప్రత్యక్షంగానే కొన్ని నామాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ చదవబడిన భాగంలో నుంచే మరి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నుంచి 16వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ మన దేవునికి ఒక చక్కని పేరు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనే నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నదని ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవమే, దేవుని యొక్క వాక్యలో పలు సందర్భాల్లో ఆయన రాజులకు రాజు అని మరి చాలామంది మరి దేవుని గురించి తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి అలాగే మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో మరి తిమోతి రాసిన వంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా మరి పౌలు గారు ఆయన గురించి ప్రస్తావిస్తూ ఆడ చూద్దాము. 1వ తిమోతికి రాసిన పత్రికలో నుంచి 6వ అధ్యాయము మరి 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుద్ధ కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే మనం ఎవరినైతే ఆరాధన చేసేసరికి వచ్చినామో ఈ దేవాతి దేవుడు ఎలాంటివంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉంటా ఉన్నాడు. కాబట్టి రాజు అంటే చాలా అధికారంతో కూడింది. ఇంకా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి దేవాతి దేవుణ్ణి మనము ఏం చేస్తూ ఉన్నామంటే ఆరాధన చేసేవారుగా ఉంటా ఉన్నాం. ఒక మాట చూద్దాం. 136వ కీర్తనలో నుంచి ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే 2వ వచనం, 136వ కీర్తన 2వ వచనం.